విత్తన బంతుల తయారీ పంపిణీని మహాయజ్ఞంలా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, విత్తన బంతుల తయారీ పంపిణీకి సంబంధించి అటవీ శాఖ కార్యాచరణ ఏ విధంగా ఉంది? పవన్, రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు పడే ముందే విత్తన బంతుల్ని మహాయజ్ఞంలా చల్లాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అలాగే అటవీ శాఖ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి. ఈ క్రమంలో మొత్తం అన్ని వర్గాల వారిని కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా పవన్ సూచించారు. విద్యార్థులు కావచ్చు, లేకపోతే కొంత పర్యావరణ వాలంటీర్లు, కొన్ని సంస్థలు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, వీరందరూ కూడా ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. సాధారణంగా విత్తన బంతుల ప్రక్రియ అంతా కూడా కొన్ని ఎన్జిఓలు ఇవన్నీ చూస్తుంటే, కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా దాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. గతంలో అటవీ శాఖ కూడా అక్కడక్కడ ఒక చిన్న స్థాయిలో చేసినప్పటికీ ఇంత భారీ స్థాయిలో అయితే అటవీ శాఖ ఎప్పుడు కూడా ఈ విత్తన బంతుల ప్రక్రియను చేపట్టలేదు. ఈసారి 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేయించి వాటిని అడవులు అలాగే ఖాళీ ప్రదేశాల్లో చల్లడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలి, మొక్కలు పెంచాలనేటువంటి దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ జూన్, జూలై నెలల్లో ఈ విత్తన బంతుల తయారీ కావచ్చు, అవన్నీ కూడా చల్లేటువంటి ప్రక్రియను పూర్తి చేస్తే ఆగస్టు నుంచి వర్షాలు వస్తాయి. కాబట్టి ఆ వర్షాలకు ఆ విత్తన బంతుల్లో ఉన్నటువంటి ఆ విత్తనాలు బయటికి వచ్చి అవి మొలకెత్తి తర్వాత మొక్కలుగా తర్వాత పెరిగి పెద్ద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా పర్యావరణ మహాయజ్ఞానికి ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ విత్తన బంతులను నేరుగా చల్లడంతో పాటుగా ఈసారి అత్యాధునిక డ్రోన్లను కూడా ఉపయోగించాలి. డ్రోన్లను ఉపయోగించి కూడా విత్తన బంతులు కొన్ని చోట్ల చల్లాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఎందుకంటే అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో మనుషులు వెళ్లి చల్లడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డ్రోన్ల ద్వారా అయితే ఆ ప్రక్రియను ఈజీగా చేపట్టవచ్చు. ఈ విత్తన బంతుల చల్లేటువంటి పని కూడా తొందరగా పూర్తవుతుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. దీంతో డ్రోన్ల వినియోగాన్ని కూడా ఈసారి విత్తన బంతుల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన 2 భారతీయ పర్వతారోహకులు తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోయారు. అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి కిందకు దిగుతుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సందీప్ ఆరే బుధవారం, అరుణ్ గురువారం సాయంత్రం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. శిఖరాన్ని జయించి కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. దీన్ని రక్షించడానికి గైడ్లు తీవ్రంగా శ్రమించారని, అయినప్పటికీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తయారీని అలాగే వాటిని చల్లేటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.